అంటే తిరుమలలో ఎవరైనా బిడ్డల కోసం వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేయాలి గాని వాయువు కోసం తపస్సు చేయడం అని అంటే అది వెంకటేశ్వర స్వామిని అవమానించినట్ట కాదా. వాళ్ళు ఎప్పుడైతే తిరుమలలో హనుమంతుడి ఆలయాన్ని నిర్మించారో అప్పటికి వాళ్ళ యొక్క పతనం ప్రారంభమైంది. శాశ్వతమైనటువంటి పతనం. శాశ్వతంగా అధికారానికి దూరమయ్యారు. ఇది స్వరూపానంద స్వామి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. శాశ్వతంగా అధికారానికి దూరం అవటం అనేది మహంతులకు జరిగింది. తిరుమలలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పరమాత్మ క్షమిస్తాడేమో గాని పరమాత్మతో ఉండేటువంటి దైవ గణాలు క్షమించవు. ఇది దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. తిరుమల తిరుపతి వెంకన్న స్వామి వారి పాదాల సాక్షిగా కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ పాదాల సాక్షిగా ఓం నమో గురుభ్యో నమః. పుట్టు గొడ్రాండ్లకు కూడా బిడ్డలిచ్చేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అని అన్నమయ్య తన కీర్తనల్లో కీర్తించారు. ఎవరైనా బిడ్డలు కావాలి అంటే వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటారు. మా కుటుంబంలో కూడా మా అక్క వాళ్ళ తర్వాత మా అమ్మ ప్రతి శనివారం కూడా ఒక్క పొద్దు ఉంటానని మొక్కుకోవడం ద్వారా నేను పుట్టాను. మేము పుట్టింది తిరుమలలోనే. బిడ్డలు కావాలి అంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బిడ్డగా అంటే ఈ సమస్త సృష్టిలో ఉండేటువంటి అందరూ కూడా తన బిడ్డల్లాగా, ఇప్పుడు ఒక కన్న తండ్రి తల్లి ఎలా తన బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటారో అలా పరమాత్మ కూడా తన బిడ్డలు కలగాలనేటువంటి ఆశీస్సులు ఇచ్చి తద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇది తిరుమలలో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే హనుమంతుడి విషయంలో అంజనాదేవి వాయువు కోసం తపస్సు చేసినట్టు ఒక కథ రాశారు. అంటే తిరుమలలో ఎవరైనా బిడ్డల కోసం వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేయాలి గాని వాయువు కోసం తపస్సు చేయడం అని అంటే అది వెంకటేశ్వర స్వామిని అవమానించినట్ట కాదా. ఒకసారి దయచేసి ఆలోచించండి. ఇప్పుడు బిడ్డల కోసం వాయువుకి తపస్సు చేయటం, ఈ విషయాన్ని విశ్లేషిద్దాం. ఎవరైనా సరే గాలికి పుట్టారు అనేది సాధ్యమా? ఆ పదం ఎంత తప్పు వస్తుంది. వాడు గాలి పుట్టాడు అని అంటే ఏ అర్థంతో స్వీకరిస్తారు ఇప్పుడున్న సమాజం? అంటే సమాజం ఎలా స్వీకరిస్తా ఉందనే దాన్ని బట్టి దాంట్లోని నిజాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు ఈ పండితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఈ భూమి పూజల్లో పాల్గొన్నటువంటి వాళ్ళని ఎవరైనా సరే గాలికి పుట్టారా అని ప్రశ్నిస్తే అవును అని ఏ ఒక్కరైనా సమాధానం చెప్పగలరా? నేను స్వయంగా అడిగాను కొంతమందిని. వాళ్ళు ఆ ప్రశ్నకి తట్టుకోలేకపోయారు. వాళ్ళని అవమానించినట్టు భావించినారు. అలాంటప్పుడు హనుమంతుడు గాలికి పుట్టాడు అని చెప్పడం, అది తిరుమలలో గాలి కోసం తపస్సు చేసినారని చెప్పడం సబబా? ఇకపోతే భగవద్గీత హనుమంతుడు గాలికి పుట్టాడనే దాన్ని అంగీకరిస్తుందా? వైష్ణవ ధర్మంలో ప్రకృతి దైవం కాదు. ఆత్మను వాయువు, అగ్ని, జలము, ఆకాశము, భూమి ఏమీ చేయలేదని ఉపనిషత్తులు పదే పదే చెప్పాయి. భగవద్గీతలో కదా ఆ విషయమే ఉంది. అంటే ఆత్మకు కారణమయ్యేటువంటి శక్తి, ఆత్మను ఏమీ చేయలేనటువంటి ఈ పంచభూతాలు ఆత్మకు కారణం అవడం అనేది సాధ్యమా? సో ఆత్మని ఇవ్వగల శక్తి వాయువుకు ఉంటుందా? ఈ విషయాన్ని ఉపనిషత్తులు, భగవద్గీత అంగీకరిస్తుందా? భగవద్గీత మనకు పవిత్రంగా కనిపిస్తుందా? పురాణాలు పవిత్రంగా కనిపిస్తుందా? రెండు మన చేతిలో పెట్టినప్పుడు దేన్ని మనం పవిత్రంగా భావిస్తాం? మనకు చట్టబద్ధంగా కూడా ప్రమాణాలు కూడా భగవద్గీత మీద చేయిస్తారు, పురాణాల మీద కాదు కదా. ఏది పవిత్రంగా కనిపిస్తోంది? భగవద్గీతే పవిత్రంగా కనిపిస్తుంది. దేన్ని మనం ప్రమాణంగా స్వీకరించాలి? వాయువుకి తపస్సు చేస్తే బిడ్డ పుడతారు అనేటువంటి దాన్ని భగవద్గీత, ఉపనిషత్తులు అంగీకరించవు. విశాఖ శారదా పీఠానికి కూడా శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు గురువుగా వాళ్ళు పేర్కొంటున్నారు. ఆది శంకరాచార్యులు షణ్మతాల్ని స్థాపించారు. అందులో గాలి దేవుడని శంకరాచార్యులు ఆ మాట చెప్పారా? చెప్పనప్పుడు ఈ విషయాల్ని విశాఖ శారదా పీఠానికి సంబంధించినటువంటి స్వరూపానంద సరస్వతి స్వామి వచ్చి తిరుమలలో చెప్పొచ్చా? ఇది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనే దీంతోనే భూమి పూజ జరుగుతోందని చెప్పొచ్చా? మీ గురువు ఏది చెప్పారో అది చెప్పాలా? మీ గురువుని వైలేట్ చేసి, మీ గురువుని అవమానిస్తూ, ఆయన చెప్పని షణ్మతాల్ని కాని విషయాల్ని మీరు ప్రచారం చేయటం పీఠానికి గౌరవించినట్ట? ఆది శంకరాచార్యులకి గౌరవించినట్ట? ఈ ప్రశ్న కూడా స్వరూపానంద స్వామి తప్పనిసరిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఆయన అనుగ్రహం లేకుండా ఏదైనా జరుగుతుందా? ఆయన కాదంటే అక్కడ కార్యక్రమం చెయ్యగలమా?
ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఆయన యొక్క ఆజ్ఞ చేత మనము ఇక్కడ భూమి పూజ చేశాం అంజనాద్రిలో. ఇది మాది మీది అందరిది ఆలోచన కాదు. దేశ కాలానికి అతీతమైన ఆ పరమాత్మ యొక్క నిర్ణయం. సరే, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది అని అంటున్నారు కదా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం ఉంది. మహంతులు అంటే టీటీడీ 1933లో ఏర్పడింది. అంతకుముందు తిరుమల పరిపాలన అంతా కూడా చాలా సంవత్సరాలు మహంతుల ఆధీనంలో ఉండింది. మహంతులు అంటే గుడికి పక్కనే ఉంటారు. ఇప్పటికి కూడా హతిరామజీ మఠం తిరుమలలో ఉంది, తిరుపతిలో కూడా హతిరామజీ మఠం ఉంది. వాళ్ళ ఆధీనంలోనే టీటీడీకి సంబంధించిన మొత్తం వ్యవస్థ ఉండేది. వాళ్ళు జపాలిలో హనుమంతుడి ఆలయం కట్టారు. మహంతుల పరిపాలన ఉన్నప్పుడు వాళ్లే శాశ్వతంగా ఉంటారనే భావనతో అనేక మంది కోట్లాది రూపాయల విలువైన భూముల్ని ఆ యొక్క హతిరామజీ మఠానికి ఇచ్చారు. మఠానికి ఇవ్వటం అంటే అది తిరుమల ఆలయ పరిపాలన కోసం పరమాత్మ వెంకటేశ్వర స్వామికి అన్ని కైంకర్యాలు సవ్యంగా జరగడానికి ఉపయోగపడాలనేటువంటి సత్సంకల్పంతో భూముల్ని హతిరామజీ మఠానికి ఇచ్చారు. అంటే ఆ ఇచ్చారు అంటే శాశ్వతంగా ఉంటుంది ఈ యొక్క మహంతుల పరిపాలన అనే భావన ఆ రోజుల్లో ఉండేది అనే దానికి నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. అయితే జపాలిలో హనుమంతుడి ఆలయం కట్టిన తర్వాత వాళ్ళు ఏ దుస్థితికి చేరుకున్నారు ఇప్పుడు అంటే, కేవలం ఒకే ఒక హారతి, నవనీత హారతి, అది కూడా టీటీడీ దయాదాక్షిణ్యాల మీద హారతి స్థితికి చేరుకున్నారు. అంటే శాశ్వతంగా వాళ్ళు ఎప్పుడైతే తిరుమలలో హనుమంతుడి ఆలయాన్ని నిర్మించారో అప్పటికి వాళ్ళ యొక్క పతనం ప్రారంభమైంది. శాశ్వతమైనటువంటి పతనం. ఇప్పుడు మహంతుల పరిపాలన ఎలా ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థ ఎట్లా ఉంది అని తిరుపతిలో అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పట్లో వాళ్ళు టీటీడీ మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఒక హారతికి పరిమితం అయిపోయారంటే శాశ్వతంగా అధికారానికి దూరమయ్యారు. ఇది స్వరూపానంద స్వామి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. శాశ్వతంగా అధికారానికి దూరం అవటం అనేది మహంతులకు జరిగింది. తిరుమలలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పరమాత్మ క్షమిస్తాడేమో గాని పరమాత్మతో ఉండేటువంటి దైవ గణాలు క్షమించవు. ఇది దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. లేదంటే పరిణామాలకి పూర్తిగా ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క పని జరిగేదానికి కారణమవుతున్నారో వాళ్ళందరిపైన ప్రభావం ఉంటుంది. భక్తులకి ఒక అత్యద్భుతమైన శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది రూపుదిద్దుకోవాలని తిరుమల తిరుపతి వెంకన్న స్వామి వారి పాదాల సాక్షిగా కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ వెంకన్న స్వామి వారి పాదాల సాక్షిగా కోరుకుంటూ సరే, వేదం అంగీకరిస్తుందా? మనం ఇప్పుడు భగవద్గీత అంగీకరించదు, శంకరాచార్యులు అంగీకరించరు. వేదం అంగీకరిస్తుందా అంటే వేదం కూడా దేవుడు ఒకరే అని చెప్పింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది తిరుపతిలో ఉండేటువంటి వేదిక్ యూనివర్సిటీ ముందున్నటువంటి బోర్డు. ఈ బోర్డులో చక్కగా దైవం ఒకరే అని స్పష్టంగా వేదంలో ఎక్కడుంది, దాని అర్థం ఏంటి అని రాస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. వేదిక్ యూనివర్సిటీ ముందు ఈ బోర్డు పెట్టున్నారు అంటే దైవం ఒకరే. అలాంటప్పుడు ఎందుకు ఆ ఒక దైవాన్ని నుంచి దూరం చేసి కన్ఫ్యూజ్ చేస్తారు? అమాయకంగా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎవరిని కోరితే కష్టాలు తీరుతుందో వాళ్ళ దగ్గరికి పంపించాలి గాని తప్పుదారిని ఎందుకు పంపిస్తారు? ఇలా తప్పుగా వేదం చెప్పిన దారిని కాకుండా కూడా తప్పుదారి పట్టించడం కరెక్టా? ఏది ప్రమాణం? వేదంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఉండొచ్చు, కానీ ఇది వేదిక్ యూనివర్సిటీ ముందు పెట్టారంటే ఇదే ప్రమాణము కాబట్టి ఆ యూనివర్సిటీ ముందు పెట్టారు. దాన్ని వైలేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వేదం గురించి మాట్లాడు, ఎందుకు తప్పుదారి పట్టిస్తారు? ఏది సవ్యమో అది మాత్రమే చెప్పొచ్చు కదా. లేని పోంది చెప్పి తప్పుదారి పట్టించి జీవితాల్లో వాళ్ళ సమస్యలు తీరక ఎవరో చెప్తే మతం మారే పరిస్థితి వచ్చేటువంటి దుస్థితిని ఎందుకు తీసుకొస్తారు? అన్ని మతాలకు గురువు అయినటువంటి సనాతన భారతీయ హిందూ ధర్మం ఉండేటువంటి గొప్పతనాన్ని చెప్పకుండా ఇలాంటివన్నీ చెప్పి ఎందుకు హిందువుల్ని పక్కదారి పట్టిస్తారా? ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల అటు మహంతులు తీసుకున్నారు, వాళ్ళు కనబడకుండా అయిపోయిన పరిస్థితి. వాళ్ళు ఉత్తరాది వాళ్ళు ఆ పరిస్థితి అయిపోయినారు. ఇప్పుడు మీరంతా వచ్చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి మీరు తిరుమలలో హనుమంతుడు పుట్టినాడు, ఆడ రాసిండాడు, ఈడు రాసింటాడు, ఈ ప్రశ్నలకు అన్ని సమాధానం చెప్పండి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి తర్వాత నిర్ణయం తీసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు తప్పుదారి పట్టించద్దండి. ఆధ్యాత్మికంగా తప్పుదారి పట్టించేటువంటి
ఇది మీకు లేదు. అందుట్లో తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి చేసింది అంటే అక్కడ ఎట్లాగో క్యూ కాంప్లెక్స్ కట్టారో ఇక్కడ కూడా మీరు కట్టాల్సి వస్తుంది సుబ్బారెడ్డి గారు. నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. చివరగా ఒక 2 విషయాలు చెప్పేస్తాను. క్యూ కాంప్లెక్స్ నిర్మించేస్తామని ముందరే ఆయన చెప్పింది విన్నారు కదా. అలా జరిగితే ఒక 100 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాల తర్వాత తిరుమల ఏమవుతుంది? ఈ రోజు జరిగినటువంటి ఈ తప్పు ఆ 100 సంవత్సరాల తర్వాత నిజంగానే అక్కడ క్యూ కాంప్లెక్స్లు కట్టేసి అక్కడంతా జరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వెంకటేశ్వర స్వామి వైభోగం ఏమవుతుంది? ఇప్పుడు ఉన్న భక్తులందరూ ఏమవుతారు? ఏం తెలీదు. ఈ 100 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు ఏం జరిగిందని అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయగలరా? ఎంతో స్వయంభూగా తిరుమలలో స్వామి వెలిశారు, మనందరి కోసం వెలిశారు, మనల్ని ప్రేమించడానికి, ప్రేమను అందించడానికి వెలిశారు. మొదట దేవుడు వచ్చారు, ఆ తర్వాత గుడి వచ్చింది కదా. స్వయంభూగా వెలిశారు. నిజంగానే హనుమంతుడు అనేది నిజమైతే, ఆయనకి శక్తే ఉండింటే ఆయన కూడా తిరుమలలో ఒక స్వయంభూగా ఒక ఇది ఉండిండొచ్చు కదా. అంటే ఆ కొండపైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఆడే పుట్టారు అంటారు. వెంకటేశ్వర స్వామి లేకుండా ఉండేటువంటి కొండలు చాలా ఉన్నాయి కదా, అక్కడ పుట్టాడంటే ఎవరైనా పట్టించుకుంటారు? అంటే నేను ఇవన్నీ చెప్పకూడదని మొదట ఒక వీడియో చేశాను. మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రయాణమే రామాయణం అని చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. రామాయణం పట్ల ఒక స్పష్టత వస్తుంది. చాలా విషయాలు చెప్పకూడదని ఆ వీడియోలో నాకు అవకాశం ఇవ్వండి అని కోరడం కూడా జరిగింది. పండితులు ఎవరైతే కమిటీలో వాళ్ళందరికీ పాత్రికేయుల సమక్షంలో కూడా నేను చెప్పాను, అయినా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ నిజాలని బయట పెట్టాల్సి వస్తుంది. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ అంటే దైవం ఒక్కరే. శైవులైనా వైష్ణవులైనా శాక్తేయులైనా అందరికీ దైవం వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరుగుతున్నటువంటి అపచారాన్ని ఆపడానికి నేను తప్పని పరిస్థితుల్లో నిజాలు బయట పెడుతున్నాను, ప్రశ్నలు వేస్తున్నాను. కాబట్టి దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.